హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మన కిచెన్ డైరీస్. ముందుగా ఆ సృష్టికర్త యొక్క కారుణ్య కటాక్షాలు మరియు శాంతి శుభాలు మనందరిపై వర్షించుగాక. అలాగే మనందరికీ ఈ ఇహలోకంలో మరియు ఆ పరలోకంలో మంచి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు మన లైఫ్కి, మన జీవితానికి సంబంధించిన 3 ప్రశ్నల గురించి ఆలోచించమని చెప్పాను. మరి ఆలోచించారా? అందరూ ఆలోచించారనే భావిస్తున్నాను. అయితే అందులో ఫస్ట్ క్వశ్చన్, మనం ఎందుకు పుట్టాం అనే ప్రశ్న గురించి కొన్ని విషయాలు మీకోసం. ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఉనికికి ఒక కారణం తప్పకుండా ఉంటుంది. అవి దైవం సృష్టించిన జీవరాశులైనా సరే, లేక మనిషి తయారు చేసిన వస్తువులైనా సరే. మరి మనిషిని పుట్టించడానికి గల కారణం ఏమిటి? మన యొక్క జీవిత పరమార్థం ఏమై ఉంటుంది? ఆలోచించండి. చాలామంది తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే జీవితం అని భ్రమపడుతూ ఉంటారు. నిజానికి ఇదే జీవితం అయితే జంతువులకి మనకి ఇంకా వ్యత్యాసం ఏముంటుంది? భగవంతుడు మనిషికి విచక్షణ జ్ఞానం ప్రసాదించడానికి కారణం ఇందుకోసమేనా అని ఆలోచిస్తే కాదు అని మన మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. మరి మనం ఎందుకు పుట్టాం అని ప్రశ్నిస్తే దానికి సమాధానం మన ప్రామాణిక శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్లో స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఏ విషయమైనా నిర్ధారించడానికి ఆధారం చాలా అవసరం. అలాగే మన జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు ఆధారం మన ధర్మశాస్త్రాలే. వాటిని ఒకసారి పరిశీలిస్తే ముండకోపనిషత్తులో ఈ విధంగా ఉంది: పరీక్షా లోకాన్, ఈ లోకం కేవలం పరీక్ష. అలాగే బైబిల్ ద్వితీయోపదేశకాండంలో మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్ము పరీక్షించుచున్నాడు. మరియు ఖురాన్లో మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన చావబ్రతుకులను సృష్టించాడు అని ఉంది. దీన్ని బట్టి స్పష్టమయ్యే విషయం, మనిషికి ఈ జీవితం కేవలం పరీక్ష నిమిత్తం ప్రసాదించడం జరిగింది. మనల్ని సృష్టించిన ఆ భగవంతుణ్ణి గుర్తించి ఆయన్ని ఆరాధిస్తూ మంచి పనులు చేయడమే మన జీవిత పరమార్థం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? జస్ట్ ఫాలో ఇట్. మరి ఈరోజు రెసిపీ క్రిస్పీ కార్న్ వడలు, అదేనండి జొన్నపత్తు వడలు. సాధారణంగా జొన్నపత్తులను మనం ఉడకబెట్టుకొనో లేకపోతే కాల్చుకొని ఉన్నవి తీసుకొని తింటుంటాం. కానీ వాటితో ఇలా వెరైటీగా వడలు కూడా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. సాయంత్రాలు అయితే ఇలా వేడివేడిగా వడలు చేసుకొని తింటే ఆ రుచే వేరే లెవెల్లో ఉంటుంది. సో మరి ఆలస్యం చేయకుండా ఈ జొన్నపత్తు వడలు, కార్న్ వడలుకి కావాల్సిన పదార్థాలు, అలాగే ఎలా తయారు చేసుకోవాలో. కార్న్ వడలకి కావాల్సిన పదార్థాలు: జొన్నపొత్తు 4, దాన్ని ఇలా విడిగా గింజలు తీసుకొని పెట్టుకోవాలండి. అయితే దాంట్లో 3 ఉల్లిపాయలు, 20 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, 4 కరివేపాకు రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా బియ్యపిండి, అలాగే కొద్దిగా శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, వేయించుకోవడానికి నూనె. ఇవేనండి పదార్థాలు. ముందుగా ఉల్లిపాయల్ని, అల్లం ముక్క, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఈ 4టిని కూడా కుదిరితే సన్నంగా కోసుకోవాలి. లేదంటే ఇలా మిక్సీలో వేసి కచ్చాబచ్చాగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత జొన్నపత్తు గింజల్ని కూడా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో జొన్నపొత్తుల గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ఆది కూడా వేసుకొని దానిలో కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ముక్కడి పెట్టుకొని అందులో ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి.
హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలు, క్రిస్పీ కార్న్ వడలు రెడీ అయిపోతాయి. చూసారా ఎంత సింపుల్గా ఉందో. అయితే ఈ జొన్న పొత్తులు మన శరీరానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ జొన్న పొత్తుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబరు, విటమిన్స్, మినరల్స్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనలో జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అది మన స్కిన్కి చాలా మంచిది, మన శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది హార్ట్కి కూడా, దీన్ని తీసుకోవడం వల్ల హార్ట్కి కూడా చాలా ఆరోగ్యాన్ని, బలాన్ని చేకూర్చుతుంది. చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ జొన్న పొత్తులో. అందుకే దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. సో వడలు రెడీ అయిపోయండి వేడివేడిగా. సో ఈ చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా వడలు తయారు చేసుకొని ఎంజాయ్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మనం ఎందుకు పుట్టామో గుర్తుంది కదా. మనల్ని సృష్టించిన ఆ భగవంతుణ్ణి గుర్తించి ఆయన్ని ఆరాధిస్తూ మంచి పనులు చేయడానికి పుట్టాం. సో ఫ్రెండ్స్, follow our scriptures. Thank you and God bless you all.